నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ లేరు అయినా ఆపరేషన్ సక్సెస్. దశాబ్దాల నుండి పోరాటం అయినా ఫలితం శూన్యం. రామప్పకు తప్పని వర్షం తిప్పలు పట్టించుకొని ప్రభుత్వ పెద్దలు. ఇండియా కూటమి నిరసన, బడ్జెట్ ఏకపక్షమంటూ ఆగ్రహం. తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదని అన్నారు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ మాత్రం మారలేదన్నారు. తప్పులు చేశారు కాబట్టే ప్రజలు శిక్షించారని అన్నారు. లేదా అనేది మనం చర్చించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యము, తాగునీటి సమస్య పరిష్కారము, పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు. ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు, తమరి పక్కనే ఉంటుంది బొమ్మరాజపేట మండలం. దాదాపుగా 72 తండాలు ఉన్నాయి ఒక మండలంలో. చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు, కానీ అవి గ్రామ పంచాయతీలుగా మారినాయి. ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా, ఆ ఊరికి రోడ్డు లేకపోయినా, కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం. అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన, గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి 100% బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము, విద్యుత్తు సౌకర్యము. పాపం మంత్రి గారు, మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు. కావాలంటే వారిని తీసుకెళ్తాము. సీతక్క, ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలల్ల నీళ్ళ విషయం, కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి. అన్ని గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము. 7 లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన సమాచారము. కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇస్తాము. ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు. సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం, ప్రార్థన చేయగలం. ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో, గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తండాలలో, గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి, విద్య సమస్య పరిష్కారానికి, ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్స్ వేయాలని
ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు. కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు. సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలలో పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను పోలవరం పనులను వెనక్కి పంపిన ఘనత మాజీ సీఎం జగన్దేనని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో జరిగిన చర్చా కార్యక్రమంలో నిమ్మల మాట్లాడారు. పోలవరాన్ని జగన్ ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఏజెన్సీలు మార్చొద్దని చెప్పినా జగన్ పట్టించుకోలేదని నిమ్మల వ్యాఖ్యానించారు. మరి కేవలం 2% మాత్రమే పనులైనట్టుగా పురోగతి చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఇంకా 20-30% పనులు వెనక్కిపోయినట్టుగా తిరోగమనంలో ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పురోభివృద్ధి మాట నుంచి చేసిన పనులన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో ఆయన యొక్క విధ్వంసానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దాన్ని నిర్మాణం చేయాలంటే దగ్గర 990 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అవి సీపేజీలను కూడా మరి ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గైడ్ బండ్ చూస్తే మరి అది కూడా మొత్తం కృంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఏదైతే 1924లో ఏదో పురోగతి మాట నుంచి మళ్ళీ ఒక 20-30% వెనక్కి ప్రాజెక్ట్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఆ యొక్క పోలవరం మరి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసం మీద రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు ఐఐటి హైదరాబాద్ నిపుణులు 2020 ఆగస్టులోకి వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు ఏకపక్షంగా రద్దు చేసి ఒక పక్కన పీపీఏ సెక్రటరీ సైతం లేఖ రాసి ఏజెన్సీలు మార్చవద్దు, ఒక వర్క్కి 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్లో నాణ్యత వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని చేత దయవుంచి హంబుల్ రిక్వెస్ట్ ఏజెన్సీలు కంటిన్యూ చేయండి పీపీఏ వాళ్ళు లేఖ రాసినా లెక్క పెట్టకుండా ఏదైతే మరి ఈ యొక్క మార్చడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అనుభూతుల అధికారులను కూడా మార్చడం వల్ల అంటే ఎటువంటి అధికారులు లేక ఏజెన్సీలు లేకపోవడంతో 13 నెలలు అక్కడ గాలిలో ఉండడం వల్ల ఆ యొక్క పోలవరం సంబంధించి డయాఫ్రామ్ నష్టపోయిందని డైరెక్ట్గా ఐఐటి హైదరాబాదు నిపుణులే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో, ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్ట్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు హరీష్ రావు. అపాయింట్మెంట్ డేట్ ని ఎప్పుడు ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని అడిగారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్లో ఆయన మాట్లాడారు. ఆర్టీసీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానాలు ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతారహితంగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పూర్తయ్యేదెన్నడూ అంటూ క్వశ్చన్ చేశారు. మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 28 ఐటమ్ నంబర్ 14 టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం. వెంటనే అంటే 8 నెలలు సమయం సరిపోదా అధ్యక్ష? నంబర్ 1. నంబర్ 2, వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. నంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. నంబర్ 4, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. నంబర్ 6 అండ్ ద లాస్ట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం. అయితే వారితో నా సూటి ప్రశ్నలు, నేను మంత్రి గారిని నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. మొదటి ప్రశ్న, గౌరవ మంత్రి గారు ఎప్పటిలోగా ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఒక ఖచ్చితమైన తేదీని
ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నెంబర్ టూ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు? క్వశ్చన్ నెంబర్ 3 ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే కేవలం 15,000 రూపాయల జీతం ఇచ్చి 3 ఏళ్ళు మీరు 15,000 జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా? ఇది ఎందుకు తెచ్చారు? గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపినరు, చాలా సంతోషం. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక 300 కోట్ల చెక్కు చూపించారు ముఖ్యమంత్రి గారు. ఇగో మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల 300 కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు. పాపం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు, ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద ఇవాళ ఉదయం 8 గంటలకు 14.90 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను ఎత్తి 14,56,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. 3 పంట కాలువల ద్వారా 3,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్గా అవతారమిత్తారు. స్వయంగా డాక్టర్ అయిన తెల్లం వెంకట్రావు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వెళ్లి గర్భిణికి ఆపరేషన్ చేసి 12 బిడ్డకు జన్మనిచ్చారు. ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్ కొరత ఉండటం, గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతోందని ఎమ్మెల్యే దృష్టికి రాగానే ఆయన స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించిన శాసనసభ్యులు వెంకట్రావుని పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. వీలైనంత త్వరగా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్య నియామకం పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఇవాళ పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. బీజేపీయేతర ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి కేంద్ర బడ్జెట్ను ఏకపక్షంగా రూపొందించారని విపక్ష నేతలు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇది దేశ బడ్జెట్ కాదు, బీజేపీ బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత విపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితర ఇండియా కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం తగ్గుతోందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచల పట్టణంలో గోదావరి నీటి మట్టం 75 అడుగులకు చేరినా అన్ని రకాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మా ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు విస్తారం కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం కూడా గోదావరి ఉధృతంగా ప్రవేశిస్తున్న పరిస్థితి వస్తుంది. అసలు భద్రాచలంలో ప్రతి సంవత్సరం కూడా వరద వచ్చిన నేపథ్యంలో మాత్రం
చాలామంది నిర్వాసులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అసలు భద్రాచలంలో ప్రతి సంవత్సరం ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం మనకి భద్రాచలం ఎమ్మెల్యే వెంకట గారు మనతో పడుతున్నారు. అడిగి చూద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా భద్రాచలంలో ప్రతిసారి వరద వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి ఎలాంటి సహచర్య చేపడుతుంది సార్? ఫోర్సై టీవీకి ధన్యవాదాలు. వర్షాకాలం అనేది కామను, వరదలు అనేవి కామన్. కానీ దాన్ని విపత్తుగా మనం ఎలా రాకుండా అడ్డుకోవాలనేది ఒక మార్గం. వాస్తవంగా జూలై నుంచి ఆగస్టు నెల వరకు భద్రాచలంకి గోదావరి బ్లడ్ అనేది ముంపుగానే ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు దాదాపుగా ఇది నా చిన్నప్పటి నుంచి విన్న 1953 పెద్దవాళ్ళు చెప్పినట్టుగా, అక్కడి నుంచి 1986, దాని తర్వాత 2004, దాని తర్వాత 2022, ఒక 30 సంవత్సరాలకు ఒకసారి ఎపిసోడు. దాదాపుగా 70 చిల్లర అడుగులు ఫీట్స్కి వెళ్ళడం వల్లనే మనకి ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముంపుకి గురవుతున్నాయి. చాలా వరకు 1986లో ఎక్కడైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, దుమ్మగూడెం మండలం కానీ చర్ల మండలం కానీ, చాలా వరకు వాటన్నిటిని కూడా ఎత్తురైతే ప్రదేశాల్లో వాటిని మార్చడం జరిగింది. కానీ భద్రాచలంకి వచ్చేసరికి మనం ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్టాండ్ అయిపోయారు. ఒక సిటీ ఇది, భద్రాచలం అనేది ఒక టౌన్ని మనం ఏ విధమైన మార్పు చేయలేము. వాస్తవంగా గతంలో 2022లో జూలై నెల 17వ తారీఖున వచ్చిన పెద్ద వరదల్లో మనకు ముంపు అనేది సుభాష్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ, గోదావరి నీళ్ళకే మనకి ఎక్కువ బ్యాక్ వాటర్, ఏదైతే పోలవరం కట్టడం వల్ల బ్యాక్ వాటర్ రావటం, సుభాష్ నగర్ కాలనీ కానీ శాంతినగర్ కాలనీ కానీ ఉండటం జరిగింది. దాదాపుగా భద్రాచలం భద్రాచలంని మన సబ్మర్జ్ అయింది. కారణం మనం ఏంటంటే కరకట్ట, మన 1986 తర్వాత కరకట్టని మనం ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఉన్న తర్వాత కంప్లీట్ చేసింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏంటంటే కొంత ఒక 1/2 కిలోమీటర్ వరకు దాన్ని కన్స్ట్రక్షన్ చేయలేకపోయారు. ఆ రోజు చాలా వరకు కరకట్టని మనం 60% కరకట్టని కంప్లీట్ చేయగలిగాం. ఇంకా ఇప్పుడు ఈరోజు అదృష్టం మనకి ఈ నెలలో వచ్చేసరికి ఇంత వాటర్ మనకు 3rd వార్నింగ్ వరకు వెళ్తే, భద్రాచలం 3rd వార్నింగ్ వరకు వస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎక్కడన్నా ఉంటే కనెక్టివిటీ రోడ్స్ ఎక్కడన్నా బ్లాక్ అవుతాయి తప్ప వేరే బ్లాక్ అయ్యే సమస్య లేదు. ఎందుకంటే మనకు చాలా వరకు హై ప్లేస్లోనే భద్రాచలం. ఏమన్నా గతంలో మనం చాలా వరకు విస్తా కాంప్లెక్స్ కానీ, కొత్త కాలనీ కానీ, చాలా వరకు నీటి మట్టం లోకల్ వాటర్కే మనం అబోవ్ 40, ఇక్కడైతే 32 వస్తే కొత్త కాలనీ బ్లాక్ చేస్తాం లాకులు. అదేవిధంగా ఏవైతే సూయిజ్లు ఉన్నాయో ఈ సూయిజ్ లాకుని క్లోజ్ చేస్తూ ఉంటాం. ఆ 48 వస్తేనేమో ఫస్ట్ వార్నింగ్ వస్తేనేమో దాన్ని విస్తా కాంప్లెక్స్ దగ్గర క్లోజ్ చేస్తూ ఉంటాం. అది లోకల్ వాటర్ ఉంటేనే మనం ఖచ్చితంగా డంపింగ్ చేయాలి. మన అదృష్టం బాగుండి ఇప్పుడు లోకల్ వాటర్ లేవు. మోటార్లు కూడా హై కెపాసిటీ మోటార్ని, బాహుబలి లేక మన పెద్ద మోటార్ని ఫిట్ చేసాం. ఎక్కడ కూడా సుక్క రాకుండా ఈరోజు డంప్ చేయగలిగాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భారీ వర్షాలు ఉన్నా కానీ, అక్కడ వరద నీరు ఎక్కువ ఉన్నా కానీ ఇప్పుడు నీటిని తోడడానికి మంచి అవకాశం. అధికారులు చూసిన ప్రకారంగా మనకు ఫోర్కాస్ట్ని చూసుకుంటూ వాళ్ళకి ఏదైతే అడ్వైజ్ చేసామో అడ్వైజ్ ప్రకారంగా మనం ఈరోజు ఈ కాలనీ ఖాళీ చేయాలన్నప్పుడు ఈ కాలనీ ఖాళీ చేయగలిగి, మనం ఏమైనా మంచి వస్తువులు ఏమైనా ఉంటే ఆ వస్తువులన్నీ కూడా ఏంటంటే హ్యూమన్ లాస్ లేకుండా, ఫైనాన్స్ లాస్ లేకుండా, ఆర్థికంగా కానీ ఏదన్నా ఆర్థికంగా డ్యామేజ్ కాకుండా, అదేవిధంగా హ్యూమన్ అంటే మనుషులు ఎవరు చనిపోకుండా, హ్యూమన్ లాస్ లేకుండా, ఫైనాన్స్ లాస్ లేకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మన మీద, ప్రజల మీద కూడా ఉందని మనవి చేస్తుంది. ఎందుకంటే ఈ డిజాస్టర్స్ వచ్చిన తర్వాత ఒక అధికారులు వాళ్ళొక్కటే పరిష్కారం కాదు, మనం కూడా సహకరించాలి ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం చూసినట్టయితే ఏదైతే భద్రాద్రి వరద మాత్రం ప్రతి సంవత్సరం వస్తుందని, వచ్చినప్పుడు మాత్రం విపత్కు పాలన వచ్చిన పరిస్థితుల్లో మాత్రం ప్రతి ఒక్కరు సహకరించాలని, ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పరిస్థితిని, గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో చేయమని ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా తమకు సహకరిస్తున్నారని, భద్రాచలం వాసులు మాత్రం తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పింది మాత్రం వినాలని చెప్తారు. ముంపాంతరాల గ్రామాల్లో కానీ అదేవిధంగా ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఆరోగ్యకి సంబంధించిన వ్యాధుల పరంగా కూడా అన్ని విధాలు కూడా తాము ఆదుకుంటామని కూడా ఎమ్మెల్యే వెంకటరావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4S టీవీ, భద్రాచలం నుంచి.
విశాఖపట్నం భీమ్లీలో భూములు కోల్పోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోమాది, బక్కన్నపాలెం, రేవాళ్లపాలెం గ్రామాల్లో పేద దళిత రైతులకు చెందిన భూములు తీసుకుని వివిధ ప్రభుత్వ సంస్థల నిర్మాణం చేశారని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కోరారు. ఎన్టీఆర్ హుదూద్ బక్కన్నపాలెం గృహ సముదాయం వద్ద ఆందోళన కొనసాగించారు. దశాబ్దాల నుండి తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న ఇచ్చిన హామీలు నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఎన్నికల ముందు ఉత్తరం నియోజకవర్గంలో వారికి ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వారు ఏ విధంగా ఇళ్లు కేటాయించారని ప్రశ్నించారు. ఇవి కనీసం ఒక 15 సంవత్సరాల నుంచి నిరవధికంగా ఉద్యమం నిర్వహిస్తున్నారండి. అప్పట్లోని రైతులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యపూరితంగా రైతుల పట్ల వ్యవహారం చేసింది. ఆ తర్వాత ఈ పోలీస్ అకాడమీ కానీ, నవోదయ, సెరికల్చరల్, దివ్యాంగుల ఐటీఐ ఇవన్నీ నిర్మాణం తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ హుదూద్ ఇల్లులు, ఇలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ సందర్భంలోని రైతులు మాకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇవి నిర్మాణం చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి రైతులందరూ కూడా ఆందోళన చేసిన క్రమంలోని ఇక్కడ ఏవైతే హుదూద్ ఇల్లులు నిర్మిస్తున్నామో ఈ ఇల్లులు రైతులకు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రైతులు కూడా చాలా ఓపికగా అసలు ఎటువంటి ప్రతిఘటన కార్యక్రమాలు లేకుండా కార్యాలయాల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో భారీ ఎత్తున ఉద్యమాలు అవి నిర్వహించారు. అన్ని అధికారుల దగ్గరికి, అన్ని శాఖల దగ్గరికి తిరిగారు. స్వయంగా కలెక్టర్ గారు, పోయినసారి ఉన్నటువంటి మల్లికార్జున గారు కలెక్టర్ గారు, ఆయన మీ సమస్య పరిష్కారం చేయకుండా ఇల్లు ఎవరికి కేటాయించలేదు, మీ సమస్య. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల బూర్గంపాడు మండలంలో సరిహద్దు ప్రాంతాలైన మోతేపట్టి నగర్, సారపాక, ఎంపీరెడ్డిపాలెం, రెడ్డిపాలెం, గోమూరు ప్రాంత ప్రజలు, రైతులు ప్రతి ఏటా ఆస్తి నష్టం, పంట నష్టంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని బూర్గంపాడు వాసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు పోలవరం బ్యాక్ వాటర్పై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ముంపు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేకూర్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్న బూర్గంపాడు బీజేపీ అఖిలపక్ష నాయకులతో మా ఖమ్మం జిల్లా ఫోర్సెస్ టీవీ ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. చుట్టుపక్కల గ్రామాలకు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రధానంగా చూసినట్టయితే భద్రాచలానికి సంబంధించిన వరద నీరు మాత్రం బూర్గంపాడు పక్కన సారపాక కూడా ఎక్కువగా వరద నీరు రావడంతో చుట్టుపక్కల పొలాలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రహదారులు వెళ్లే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్పి ఇటు బీజేపీ నాయకులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు, కొత్తగూడెం సంబంధించిన బీజేపీ నాయకులు మనతో పాటు శ్రీనివాసరెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా సమస్య ఏంటి? ఇక్కడ 20 సంవత్సరాల నుంచి గోదావరి ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. అధికారులు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, పోతూ ఉన్నారు. కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం మాత్రం కనుగొనలేకపోతూ ఉన్నారు. గతంలో కొంతమంది మంత్రులు ఉన్నప్పుడు భద్రాచలానికి కరకట్ట కట్టడం అయితే జరిగింది. కానీ బూర్గంపాడు మండలానికి వచ్చేవరకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాదు. ఇక్కడ నాయకుల లోపమా, స్థానిక ప్రజల లోపమా, లేకపోతే ఏం లోపం అనేది అర్థం కాని విషయం ఇక్కడ. ఎందుకంటే ఈ లోపం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నాయి. వారం 10 రోజులు ముంపు ప్రాంతం నుంచి మెరక ప్రాంతాన్ని తరలిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ శాశ్వత పరిష్కారం అనేది పోలవరం వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పన్నారు. కానీ ఇంత మటుకు పరిష్కరించలేదు, జరగలేదు. ఈ ముంపు ప్రాంతాన్ని శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో చేస్తామని చెప్పి కేసీఆర్ గారు వచ్చారు. 1000 కోట్లు ప్రకటిస్తూ నేను కరకట్టని ఇక్కడ నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇంత మటుకు కరకట్టలేదు. పోలవరం ముంపు ప్రాంతానికి బూర్గంపాడు మండలం ఎక్కువ ఉంది. దానికి ప్యాకేజ్ ఏమన్నా అవకాశం ఉంటే ప్యాకేజ్ కూడా ఇప్పించి ఇక్కడ రైతులకి కానీ, స్థానిక ప్రజలకు కానీ మెరక ప్రాంతం తరలించి న్యాయం చేస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను కూడా కోరుతా ఉన్నాం. కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా ఇక్కడున్న పరిస్థితులను అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా ఈ బూర్గంపాడు సంబంధించి గతంలో కూడా చాలామంది మంత్రులు వచ్చారు, అదేవిధంగా జిల్లా అధికారులు వచ్చారు, చేస్తామని చెప్పి ఇంతవరకు పనులు అయినా కాలేదు. సుందరయ్య కాలనీ, ఇటు భాస్కర్ నగర్, ఇటు మా పాత సారపాక, ఇంకొక మరికొన్ని 20 మోతే కొన్ని గ్రామాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వరదలు వస్తూనే ఉంటాయి. రైతులు నష్టపోతున్నారు, చిన్న సన్నకారు రైతులు నష్టపోతూనే ఉన్నారు. అధికారులు వస్తుంటారు, మంత్రులు వస్తుంటారు. ఎవరు వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఉండవు. ఇప్పుడు ఈ వర్షం వచ్చిన కొద్దిసేపు మాత్రం అడావడి చేస్తారు, పునరావాస కేంద్రాలు అంటారు, అవి అడావడి చేయటం తప్ప మిగతా టైంలో పట్టించుకోరు.
ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ ఏదైతే బూరగంపాడు ఉన్న ప్రదేశాల్లో మాత్రం కరకట్టు కట్టి అదేవిధంగా ఇక్కడ పునరావాసాల కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకొని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, ఫోర్సైట్స్ టీవీ, బూరగంపాడు నుంచి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ మరియు హామీల ఊసే లేదని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అమలు కాని హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తోందని, ఒకవేళ బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామంటున్న బీజేపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మెట్టుకాడి శ్రీనివాసులు ఫోర్సైట్స్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రామాణికంగా తీసుకొని బీసీ రిజర్వేషన్లను పెంచుతున్నాడు. ఇప్పుడు 23% ఉంది. ఏది లోకల్ బాడీలో 23% ఉంది. 23% ఉన్న లోకల్ బాడీ బీసీ రిజర్వేషన్ 42% చేస్తాను నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకున్నావా లేదా? మళ్ళీ 7వ నెల మేము అడగాలన్నా వద్దా? జవాబుదారితనం ఉందా? ఓ ప్రతిపక్ష పార్టీగా తప్పనిసరి మేము అడుగుతాం. అందులో నేను ఒక బీసీ నేతను, డెఫినెట్గా నేను అడుగుతున్నా, నువ్వు సమాధానం చెప్పు. 23% నుంచి 42 పెంచుతాను నీ మేనిఫెస్టోలు ఉందా లేదా? ఆన్లైన్లో కొట్టి చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ నువ్వు చేయాలి. చేసి బీసీల పట్ల నీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ చేయడం కాదు, అమలు చేయి. కార్పొరేషన్లు ఏర్పాటు చేయి, ప్రతి ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయి. కులానికి ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, పాలక మండలిని వేయాలి. దానికి ఏం చేయాలి? సాలినన్ని నిధులు ఇవ్వాలి, నిధులు ఇచ్చి మళ్ళీ ఖర్చు పెట్టాలి. నిధులు ఇచ్చి మళ్ళీ డైవర్ట్ చేస్తారు వీళ్ళంతా. నేను కార్పొరేషన్లలో పనిచేసిన, ఒక కార్పొరేషన్కి ఇచ్చి పేపర్కి ఇచ్చుకుంటా సపోర్ట్లు కొట్టించుకొని పాలాభిషేకాలు చేసుకున్నాక మెల్లగా రాత్రిపూట ఇంకొక కార్పొరేషన్ డైవర్ట్ చేస్తారు. అట్లా చేయకూడదు. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఉదయం స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వంలో తన కొడుకు, తన కోడలు తనపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ చేసి ఇందుకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు బనాయించి అనేక రకాల ఇబ్బందులకు గురిచేశారని జేసీ మండిపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ మురళీకృష్ణకు తెలిపామని, 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాను న్యాయపరంగా పోరాడతానని, తమపై పెట్టిన అక్రమ కేసులకు అప్పటి అధికారులు మరియు పోలీసులు జవాబు ఇవ్వాలని తెలిపారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను జనసేన పార్టీ పూర్తిగా స్వాగతిస్తోందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేపడుతుందని, ఎలక్షన్లో చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన గౌరవం చూస్తే గనక చాలా సంతోషంగా ఉందని గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరుగడ్డ శ్రీకాంత్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని జనసేన పార్టీ తరఫున పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి ప్రభుత్వం చూసుకుంటది అని చెప్పి ఎన్నికల్లో చెప్పిన విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన గౌరవం చూస్తే గనక చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఏదైతే పన్నుల ద్వారా వసూలయ్యే దానిలో 50,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వటం, గత సంవత్సరం కన్నా సుమారుగా 5,800 కోట్ల రూపాయలు అధికంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవని, వలసల జిల్లా కావడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రకటన చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పాలమూరు పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా గెలిచిన డీకే అరుణ వెంటనే రాజీనామా చేయాలని వారు అన్నారు. బడ్జెట్ విషయంలో రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు.
హుస్నాబాద్ పట్టణంలో ఎస్సీ బీసీ బాలుర హాస్టల్ను బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సందర్శించి బీజేపీ సీనియర్ నాయకులు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యత లేని కూరలు, పెరుగు, అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పంథాలో వ్యవహరిస్తూ ఎస్సీ విద్యార్థుల పట్ల అలసత్వం వ్యవహరిస్తోందన్నారు. గతంలో ఎస్సీ బీసీ హాస్టళ్లలో 100% విద్యార్థుల సంఖ్య ఉండేదని, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హాస్టల్ విద్య గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మెరిగిపోయిందని, ఎస్సీ హాస్టల్కు సొంత భవనం మంజూరు చేయాలని, ఎస్సీ హాస్టల్ స్థితిగతుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పట్టభద్రుల దినోత్సవం ఘనంగా జరిగింది. 3160 మంది విద్యార్థులు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురించి, విద్యార్థుల గురించి మాట్లాడారు. వినూత్న ఆలోచనలతో అవకాశాలను విద్యార్థులు చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. గీతం విశ్వవిద్యాలయం వివిధ కోర్సులలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 35.23 కోట్ల రూపాయల మేర స్కాలర్షిప్లను అందించి ప్రోత్సహించిందని, అలాగే 55 మంది పరిశోధకులకు మూర్తి రీసెర్చ్ ఫెలోషిప్లను అందించామన్నారు. దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి 63 పరిశోధన ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామన్నారు. గీతంలో జరుగుతున్న అధ్యయనాలను గుర్తిస్తూ భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం 13.43 కోట్లతో ఫోర్స్ ప్రోగ్రామ్ ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ మంజూరు చేసిందని వెల్లడించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రంగాలలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఐటీబీఐ కేంద్రాన్ని గీతంలో నెలకొల్పారని, డీఎస్టీ ముందుకు వచ్చిందని తెలిపారు. AI, code and media on your efforts as human. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓ షాపు వద్ద మృతుల కుటుంబం ధర్నా చేశారు. గత జూన్ 9వ తేదీన భూపాలపల్లి మండలం కమలాపూర్లో కారు బైక్ను ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని పెద్ద ఎత్తున భూపాలపల్లికి తరలివచ్చి డబ్బులకు మధ్యవర్తిత్వం వహించిన ఓ వ్యక్తి షాపు ముందు మృతుల ఫ్లెక్సీ ఫోటోలు పెట్టి మందు డబ్బాతో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం బీటలవారి దేవాలయంపై నుంచి వర్షపు నీరు గుడిలోకి కురుస్తోంది. గతంలో యునెస్కో బృందం పర్యటించి ఇటువంటి ప్రాచీన కట్టడానికి ప్రపంచవ్యాప్తంగా యునెస్కో సొసైటీ గుర్తింపు కూడా ఇచ్చారు. కానీ స్థానిక అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నేడు ఈ ప్రాచీన కట్టడాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ములుగు జిల్లా స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సైతం ఇంతవరకు సందర్శించకుండా, పర్యవేక్షణ లోపాలు తెలుసుకోకుండా వ్యవహరించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన రామప్ప దేవాలయానికి మరమ్మతులు చేసి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, దేవాలయ విశిష్టతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆస్థాన మండపంలో సంకటహర చతుర్థి వ్రతం ఆలయ అధికారులు నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి మొదలు తర్వాత 4వ రోజు సంకటహర చతుర్థి వ్రతం కాణిపాక ఆస్థాన మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, వ్యాపార అభివృద్ధితో పాటు సకల దోషాలు హరించి ఆనందంతో ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంకటహర వ్రతంలో పాల్గొనే భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. కోహెడా మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలోని బుధవారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాలను పోచమ్మ ఆలయాల చుట్టూ ఊరేగించారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.